నిజంగానే దేవుడు వచ్చి చంపేశాడు అన్నట్టుగానే క్రియేట్ చేశారు. వెల్కమ్ అందరికీ వెల్కమ్. హరికథ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక రివెంజ్ స్టోరీ. స్పాయిలర్ అలర్ట్ ముందే చెప్తున్నా, ఫస్ట్ పోయి చూసి రండి, చూసి వచ్చినాక ఈ రివ్యూ చూడండి, చాలా బాగుంటుంది. హరికథ టైటిల్లో చెప్పినట్టు అన్ని హరికథలు చెప్తూ ఉంటారు మన రాజేంద్ర ప్రసాద్ గారు. వాళ్ళ ఫ్యామిలీ దేవుళ్ళ రూపంలో వచ్చుకుంటూ దేవుళ్ళ ఒక దిక్కు హరికథ చెప్తూ ఉంటారు, ఇంకో దిక్కు దేవుళ్ళ రూపంలో వచ్చుకుంటూ చంపేస్తూ ఉంటారు మనుషులు. అసలు ఎందుకు చంపారు, దేనికోసం చంపారు అనేదే స్టోరీ. ఇన్వెస్టిగేషన్, శ్రీరామ్ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేస్తూనే లాస్ట్కి ఒక్కరినే చంపేస్తారు. అసలు అది వేరే లెవెల్. అసలు లాస్ట్ కల్కి అవతారం అని చెప్పేసి చంపేస్తారు. వెరీ నైస్, చూడడానికి కూడా వెరైటీగా ఉంది. నాకే చూస్తున్నప్పుడల్లా ఒక మూవీ చూస్తున్నట్టు అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు అసలు ఇది ఒక మూవీ థియేటర్లకు తీసుకొస్తాం, అసలు చాలా బాగుండేది. స్టార్టింగ్లో ఒక అబ్బాయి, ఆ అబ్బాయి లాస్ట్కి ఏం చేశాడు అనేది స్టోరీ. లాస్ట్కి ఏమైంది ఆ స్టోరీ స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్ళి ఎండ్ దాకా తీసుకెళ్ళడం వెరీ నైస్. అసలు సూపర్, చాలా బాగా తీసుకెళ్ళారు. ఈ అవతారాలు ఒక్కొక్క రూపంతో చూపించుకుంటూ సూపర్ మస్తు చేశారు. అండ్ ఒక్కో అవతారం తర్వాత అండ్ ఆ అవతారం నుండి మనుషులను చంపేస్తారు. అదే వెరీ నైస్ రా, సూపర్, అసలు వెరీ నైస్, అసలు సూపర్. స్టోరీ లైన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కెమెరా వర్క్ సూపర్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సూపర్, వెరీ నైస్ సిరీస్. అండ్ వెబ్ సిరీస్కి వచ్చేస్తే ఇది ఇప్పుడు నాకు తెలిసి డిసెంబర్లో బెస్ట్ వెబ్ సిరీస్ అయితే ఇదే అనుకుంటా నాకు తెలిసి. లాస్ట్ 1 hour చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అసలు ఊహించలేము. అసలు అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది లాస్ట్ 1 hour. ఆ గెటప్ ఒక దిక్కు సేమ్ ఇలానే, ఒక దిక్కు హరికథ, ఇంకో దిక్కు సేమ్ హత్యలు జరుగుతుంటాయి. ఆ కథ తీరు హత్యలు జరుగుతుంటాయి. ఆ స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది. మనకు చెప్పినట్టుగా ఒక్కో అవతారం ఎత్తుకుంటూ ఆ అవతారం ఎలా బిల్డ్ చేశారు అనేది ఈ స్టోరీ లైన్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సూపర్, అసలు చాలా బాగా వచ్చింది. ఈ రివెంజ్ పాయింట్ అనేది ఈ కామన్ పాయింట్ లాగా అనిపిస్తాయి. మనం ఈ సిరీస్ చూస్తున్నంత సేపు సేమ్ నాకైతే మన మంగళవారం సినిమా చూసినట్టు అనిపించింది. కొన్ని హత్యలు అయితే భలే, చిన్న పిల్లాడు హత్యలు చేస్తాడు. ఒక రెండు హత్యలు ఉంటాయి, అవి భలే ఉన్నాయి. అసలు మస్తు చేశారు. సినిమా కటింగ్ అండ్ సూపర్, చాలా నచ్చింది నాకు. అందరూ మిస్టరీగా చనిపోతుంటారు, అసలు ఎందుకు చనిపోతున్నారు అనేది ఈ స్టోరీ లైన్. మన శ్రీరామ్ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో అసలు ఎలా చనిపోతున్నాం, ఈ హరికథకు దీనికి సంబంధం, అసలు దీనికున్న సంబంధం ఏంటి, అసలు ఎలా చనిపోతున్నాం, దేని గురించి, అసలు ఎలా అనేది స్టోరీ లైన్. చాలా అంటే చాలా బాగుంది స్టోరీ లైన్, ఆర్ట్ వర్క్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా వర్క్ సూపర్. ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్ వచ్చేసి రూపం. ప్రతి ఒక్క దేవుని రూపం చూపిస్తారు. మన అవతారాలు ఉంటాయి కదా, 10 అవతారాలు, మత్స్య అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, ఇవన్నీ కల్కి అవతారం, ఇవన్నీ ఇలా చూపించుకుంటూ వస్తారు. ఒక్కో అవతారం ఇట్లా అనేది మన న్యాయానికి అన్యాయానికి అని చెప్పేసి అని చూపిస్తూ ఉంటారు. నాకు తెలిసి సిరీస్ అయితే చాలా బాగా వచ్చేసింది. యాక్టింగ్ లెవెల్ సూపర్. చిన్న అబ్బాయి స్టార్టింగ్లో ఆ గన్ను పట్టుకొని ఒక పోలీస్ ఆయన చంపేస్తుంటాడు, అది భలే వచ్చేసింది. అసలు సినిమాటోగ్రఫీ అక్కడ కూడా చాలా బాగా నచ్చింది నాకు. మ్యూజిక్ అసలు నాకు నచ్చలేదు కదా, ఏదో రొటీన్ కొట్టిరు అంతా. నాకు తెలిసి బేసిక్, నాకైతే అంతగానో పెద్ద ఏం నచ్చలేదు. మ్యూజిక్ అసలు బేసిక్ అనిపించింది. మ్యూజిక్ ఏదో లేయర్లు తీసుకొచ్చి అలా వాడేసినట్టుంది. రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ అయితే సూపర్, చాలా బాగా చేశారు. అండ్ శ్రీరామ్ సూపర్, యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. స్టోరీ ఏంటిదని అంటే మెయిన్ ప్లాట్ వచ్చేసి ఒక అబ్బాయి వాళ్ళ అమ్మని చంపినందుకు ఏం చేశాడు ఒక స్టోరీ. ఇంకో స్టోరీ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ మనవరాల్ని ఏం చేశారు అనేది ఇంకొక స్టోరీ. ఈ 2 స్టోరీలకు ఒకటే అబ్బాయి హత్యలు చేస్తాడు. ఎలా చేశాడు అనేది మిస్టరీ. మధ్యలో కొన్ని సీన్స్ ఏదో ఎక్స్ట్రా పెట్టినట్టున్నాయి. ఒక 2-3 సీన్లు అయితే ఎక్స్ట్రా, నాకైతే అవి అర్థం కాలేదు. ఆ సీన్లు ఎందుకు పెట్టారో కూడా తెలియదు. స్టోరీ లైన్కి సంబంధం లేకుండా ఉంటాయి. లాస్ట్కు విలన్ బతికున్నాడా చనిపోయాడా అనేది మెయిన్ పాయింట్. ఆ ట్విస్ట్ మస్తు ఉంది. అసలు ట్విస్ట్ అసలు వేరే లెవెల్ ట్విస్ట్. ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసరే లాస్ట్కి చంపేస్తాడు. అది ట్విస్ట్ భలే రివీల్ చేసేస్తారు, సూపర్. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది గాయస్,
అది వేరే లెవెల్. నిజంగానే దేవుడు వచ్చి చంపేశాడు అన్నట్టుగానే క్రియేట్ చేశారు. వెరీ నైస్. ఓకే గాయస్, ఈ వీడియోకి ఇంతే. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.